8 విధములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపర లేక జడ ప్రకృతి అని ఎందురు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించినట్టి మరి యొక్క ప్రకృతి గలదు. అదే నా జీవరూప పరా ప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకున్నాము. అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతి నుండి ఉత్పన్నములు అందుతున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభావము పుట్టుకయు ప్రళయం అనగా లీనమౌటయు లాభాలనే జరుగుతుంది. అనగా ఈ సంపూర్ణ జగత్తులకు నేనే మూల కారణం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటేను పరమ కారణమైనది ఏది లేదు. ఈ జగత్తునందలి వస్తువులని నేను సూత్రములవై నాయందే కొడుకుపడి ఉన్నది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు. ఓ అర్జున, జనములలో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశములందు శబ్దమును, పురుషుడు యందు పౌరుషమును నేనే. పుణ్యో తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథివీయందు పవిత్ర గంధ తన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని అనగా చైతన్యమును, ఆవసులలో తపస్సును నేనే. బీజం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామం. ఓ పార్థ, సమస్త భూతములకు నన్ను సనాతన శాశ్వతమైన బీజముగా ఎరుగు. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మిన్ భరతర్షభ. ఓ భరత శ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను. భూతములన్నింటి యందును, సమస్త ప్రాణుల యందును ధర్మములకు విరుద్ధము కాని శాస్త్ర సంబంధమైన కామమును నేనే. సాత్వికా భావ రాజసాస్తామసాశ్చయే మత్తయే వేదితాం విద్ధి తత్వహం తేషు తే మయి. సాత్విక రాజస తామస భావములను నేను నా నుండియే కలుగుతున్నవి తెలుసుకోను. కానీ యథార్థముగా వాటిలో నేను కానీ నాలో అవి కానీ లేవు. అనగా నేను త్రిగుణాతీతులను. త్రిగుణమయై భావై ఏవి సర్వమిదం జగత్ మోహితం అభిజానాతి మామేవ్య పరమవ్యయం. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయం అంతేను గుణముల
యొక్క కార్యరూపములైన సాత్విక రాజస తామసములు అను త్రివిధ భావములచే మోహితమవుతున్నది. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతులను అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకొనలేకున్నవి. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతి తే. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించడం సాధ్యము కానిది. కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రం నుండి బయటపడగలరు. నాం దుష్కృతినో ప్రపద్యంతే నరాధమ మాయవ్యాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. మాయలో చిక్కుపడుతున్న విపరీత జ్ఞానములకు లోనైన వారు అసుర ప్రవృత్తి కలవారు, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించే వారు నన్ను భజింపరు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆతో జిజ్ఞాసురతాధి జ్ఞానీ చ భరత వృషభ. ఓ భరత శ్రేష్ఠ అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకున్న వారు అర్థార్థులు, శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆప్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసులు, పరమాత్మ ప్రాప్తి చెందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతులు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోద్యతం అహం సచ మమ ప్రియః. చతుర్విధ భక్తులను నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై అనన్య భక్తితుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలన వాస్తవముగా నన్ను నా తత్వమును తెలుసుకునే జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టడను, అతడును నాకు మిక్కిలి ఇష్టడు. జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆసితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ చతుర్విధ భక్తులందరూ ఉదాహరుడే, అనగా భగవంతుని యందు విశ్వాసం ఉంచి ఎల్లప్పుడూ అతనినే సేవించుతూ ఉండువారు. కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే, ఇది నా అభిప్రాయము. ఏలన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమ ప్రాప్యునిగా భావించు. ఈ విధముగా అతడు నాయందే స్థితుడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అనేక జన్మల పిదప జ్ఞాని అయిన వాడు, భగవతత్వమును ఎరిగిన వాడు, సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణ పొందుడు. అట్టి మహాత్ములు లభించుట అరుదు. ప్రపద్యంతే దేవతా తం తం యమస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. నానా విధములైన భోగవంచనలో కూరుకునిపోయిన వారి జ్ఞానము హరింపబడు. వారు తమ తమ స్వభావములకు అనుగుణంగా వారి వారి ఆయా నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుతున్నారు. శ్రద్ధయా తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యం. భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపములను
నిశ్చయించుకును ఆ భక్తులకు ఆయా దేవతల యందు భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకున్నట్లు చేయుదును. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమేరతే లభతే చ తతః కామాన్ మయైవ గీతాన్ హితాన్. అట్టి సకామ భక్తులు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతని ఆరాధించు. తత్ఫలితముగా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమేరతే లభతే చ తతః కామాన్ మయైవ గీతాన్ హితాన్. అట్టి సకామ భక్తులు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతని ఆరాధించు. తత్ఫలితముగా నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. కానీ ఈ సకామ భక్తులు అల్పబుద్ధులు పొందేటి ఫలములు కూడా నశ్వరములు. అన్య దేవతలను పూజించేవారు ఆ దేవతలనే చేరుదు. కానీ నా భక్తులు ఏ విధముగా ఆరాధించరు వారి వాంఛనమే కాక చివరకు నన్నే పొందుదు. అవ్యక్తం యతిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సుకును గోచరింపని వాడను. నా పరమ భావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నన్ను సాధారణ మనుషునిగా అనగా జనన మరణ చక్రంలో పడి పరిభ్రమించు వానిగా తలచెదరు. నాం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నా యోగమాయచే కప్పబడిన నేను అందరికీ గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకోనలేదు అనగా నన్ను జన్మ మరణములకు లోనకు వాణినిగా తలంతు. వేదాం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదనశ్చరం. ఓ అర్జున, గత కాలములకు చెందినటివి వర్తమానము అనగా ప్రస్తుత కాలమునందు ఉన్నట్టివి అయినా చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును. అంతేకాదు రాబో కాలంలో ప్రభవించు జన్మించు ప్రాణులను గూర్చి నేను ఎరుగుదును. కానీ నా యందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరూ నన్ను ఎరుగజాలరు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమోహం సర్గే యాతి పరం తప. భరతవంశీ, ఓ అర్జున, జగత్తునందు ప్రాణులనియు రాగద్వేషముల వలన కలిగిన సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోతున్నవి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. కానీ నిష్కామ భావంతో పుణ్యకర్మలను ఆచరించుచు
పురుషుల పాపములు కానీ నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించే పురుషుల పాపములు రూపు మార్పును అనగా నశించును. అట్టి వారు రాగద్వేష జనితములైన సుఖ దుఃఖాది ద్వంద్వ రూప మోహముల నుండి విముక్తులయ్యేదరు. దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధముల నన్నే భజింతురు. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మచాఖిలం. నన్ను శరణు పొంది జరా మరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను సమస్త అధ్యాత్మములు సంపూర్ణ కర్మను తెలుసుకొందురు. సాధి భూతాది దైవం సాధి యజ్ఞం చయే విదు ప్రయాణకాలే విజమాంతే విదుర్యుక్తస్తచేతస. ఆది భూత ఆది దైవ ఆది యజ్ఞములతో పాటు అందరికీ ఆత్మస్వరూపుడైన నన్ను అంత్యకాలంలో నేను తెలుసుకున్న వారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో సప్తమోऽధ్యాయః. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. జై బోలో శ్రీ 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 రుక్మిణీ సత్యభామా సమేత